హలో వియాస్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈజీగా తయారు చేసుకునే క్యారెట్ రైస్ రెసిపీని చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా క్యారెట్స్ ఒక హాఫ్ కిలో తీసుకోండి. శుభ్రంగా కడిగేసుకొని పీల్ చేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, నా దగ్గర ఈ చాపర్ ఉందండి. ఇందులో చాలా స్మూత్గా వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత చిన్న ముక్కలు కింద వచ్చేసాయో. మనం క్యారెట్ తురుముకున్నట్టే వస్తుంది. ఇంత సన్నగా ఉంటే పిల్లలు కూడా ఏరుకోకుండా ముక్కలు తినేస్తారు. పెద్ద ముక్కలు అయితే తీసి పక్కన పెడతాడు మా అబ్బాయి అయితే. పోపు సామాన్లు తీసుకోండి. వేపిన శనగపప్పు, పల్లీలు, జీలకర్ర, ఆవాలు, ఆనియన్, ఒక 3 ఎల్లుల్లి రమ్మలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, సాల్ట్. చూసారు కదా, ఇట్లా మందంగా ఉన్న కడాయి పెట్టుకోండి. ఇలాంటి దాంట్లో ఎప్పుడైనా ఫ్రైలు చేసుకుంటే ఇటువంటి కడాయి పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుంది అడుగు. పలుచగా ఉన్నాయి పెట్టుకోకండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత పల్లీలు వేయించుకొని పక్కకి తీసి పెట్టేసుకోండి. పోపుతో పాటు అవి కూడా వేగితే మాడిపోతాయి. కొంచెం ఎర్రగా వేగిన తర్వాత తీసి ఒక పక్క ప్లేట్లోకి తీసుకోండి. అదే నూనెలో మనం పోపులు తయారు చేసి పెట్టుకున్నాం కదా, 3 ఎల్లుల్లి రమ్మలు, ఒక ఆనియన్ చీలికలు, కొంచెం వేగనివ్వండి. ఇది 1 మినిట్ వేగిన తర్వాత మిగతా పోపు సామాన్లు వేసుకోండి. జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఇవి కూడా కొంచెం బాగా వేగాలండి. వీటితో పాటు మిర్చి వేసేసుకుంటే మాడిపోతాయి. కొంచెం ఒక 1 మినిట్ టైం తర్వాత పసుపు వేసుకోండి. ఆయిల్లోనే పసుపు వేసుకుంటే పచ్చివాసన రాదు. ఇప్పుడు కరివేపాకు, కడిగి పెట్టుకున్న శుభ్రంగా, ఎండుమిర్చి, మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. మీకు కారం కావాలంటే 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇది బాగా వేగిన తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుముని వేసేసుకోండి. కొంచెం వేగిన తర్వాత సాల్ట్ కూడా వేసుకోండి. మీ రుచికి సరిపడగా ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ అయితే తక్కువ వేసుకోండి. ఇది బాగా మగ్గాలండి. ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దు, లైట్గానే ఉండాలి. సాల్ట్ వేసుకొని బాగా మగ్గించండి. ఇట్లా ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, అడుగు పట్టకుండా. చూసారు కదా, 3-4 మినిట్స్కి క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా ఒట్టిగా క్యారెట్ రైస్లో కలుపుకొని తినచ్చు, లేకపోతే రసం కానీ, సాంబారు, మజ్జిగ చారు ఉన్న ఫ్రై నంచుకొని తినచ్చండి. చాలా బాగుంటుంది. సేమ్ పులిహోరలాగే ఉంటుంది. దీంట్లో ఒక నిమ్మరసం కూడా పిండుకోండి, టేస్ట్గా ఉంటుంది. మనం వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం. చూసారు కదా, పిల్లలు వదిలిపెట్టకుండా తినేస్తారు. ఈజీగా కూడా అయిపోతుంది లంచ్ బాక్స్లో పెట్టుకోవడానికి. క్యారెట్ ముందు రోజు నైటే కట్ చేసి పెట్టేసుకున్నారంటే మార్నింగ్ మీకు అంత ప్రాసెస్ ఉండదండి, తొందరగా అయిపోతుంది. టేస్టీ క్యారెట్ రైస్ రెడీ. మీ రొట్టి ఫ్రైని కూడా మీరు విడిగా చారులోకి, రసంలోకి కూడా నంచుకొని తినచ్చు. చూసారు కదా, టేస్టీ రెసిపీని ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ ఫర్ 1000 సబ్స్క్రైబర్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.